సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని ఫామ్ హౌస్లో హత్నూర మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సర్పంచులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడడంతో పాటు పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధులు తీసుకురావడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హత్నూర మండలంలో గ్రామాల అభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. మేము కూడా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా మా గ్రామ పంచాయతీల సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తామన్నా. ఈ కార్యక్రమానికి నిర్వహణకు సాధునగర్ సర్పంచ్ లక్ష్మీకృష్ణ మనందరి ఆదర్శప్రాయుడు, మనందరినీ ముందు నడిపిస్తున్న అన్న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి గారు మాట్లాడుతున్నారు. దగ్గర అప్పులు తెచ్చుకున్నారు. ఎంతమంది మన ఆడపిల్లల బంగారాన్ని బ్యాంకులో పెట్టిరు. ఎవరు ఇంకా సర్పంచ్ అయినాక కూడా రోజువారీగా ఖర్చులు అవుతున్నాయి. ఇవన్నీ కూడా నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. కానీ ఒకటి చెప్తున్నా, ఈరోజు సమావేశానికి ఒక అర్థం ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల ముందుకు తెచ్చినప్పుడు ఒకటే చెప్పిండు, ప్రజాపాలన అంటేనే ప్రజలందరి కొరకు పాలించడం. ఇక్కడ బీఆర్ఎస్ సర్పంచ్లో, బీజేపీ సర్పంచ్లో, కాంగ్రెస్ సర్పంచ్ల ఊర్లు ప్రజల కారణానికి వీళ్ళు గ్రామ సర్పంచ్ అక్కడ సీఎంఏ సంతకం పెడతాడు, ఇక్కడ సర్పంచ్ సంతకం పెడతాడు. అలాంటి పవర్ ఉన్న పోస్ట్ మనకి సర్పంచులు అంటే గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాలాతీతమైందన్నారు. కానీ కాకపోతే ఏంటంటే మనందరం కూడా ఒక్క విషయం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో గ్రామీణ స్థాయిలో చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అందరూ కూడా గ్రామీణ స్థాయిలో తర్వాత కొంత యువత కొన్ని బానిస అయిన తర్వాత ఈరోజు పెడదాలు పడుతున్నారు. అందరూ మన బిడ్డలు కనుక మనమందరం కంకణబద్దులై గ్రామీణ వ్యవస్థను పరిమితం చేస్తూ, బడులను బలోపేతం చేస్తూ మనం జవాబుదారితనంగా ఉండాలి తప్ప ఈ గవర్నమెంట్ ద్వారా మీకు అన్ని విధాలుగా ఉండడానికి మీకు ఇబ్బందులుంటే, సర్పంచులు ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకురండి. మేము స్థానిక మంత్రి దృష్టికి అన్న దామోదరన్న నాయకత్వాన ఖచ్చితంగా జిల్లాలో సర్పంచులకు ఏ సర్పంచులు ఉన్నా పార్టీలు అతీతంగా వారికి ఇబ్బంది ఉంటే ముందుండి పనిచేస్తామని, ఈ మండలానికి సంబంధించిన సిఎస్ఆర్ నిధులు ఖచ్చితంగా ఈ మండలికే రావాలని నాకు ఎప్పటి నుంచో కోరుకుంది. గత 10 సంవత్సరాల కింద నేను చెప్పడం జరిగింది. అప్పుడు కూడా తర్వాత గతంలో కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అభిమానంతో కన్యాకులంతో గెలిచారు. కానీ గెలిచినప్పుడు మీరు ఏమనుకోవాలంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కన్నబిడ్డల్లో ఆలోచించాలి. ఎందుకంటే ఓట్లు వేసిన వాళ్ళకైనా వెయ్యని వాళ్ళకైనా అందరికీ మీరే సర్పంచ్, అందరికీ మీరే పెద్ద దిక్కు. కాబట్టి వైషమ్యాలను పెట్టుకోవద్దు. కొన్ని దగ్గర చూస్తున్నాము. ఎందుకంటే మనం వెనుక తిరగలేదు, ఓట్లప్పుడు మనకు వ్యతిరేకంగా చేశారు అని కొన్ని రకాలుగా మనం భావాలు పెట్టుకున్నట్టయితే మనం ముందుకు సాగలేము. రానున్న కాలంలో కూడా మనం నాయకులుగా ఎదగాలంటే మన మనసులో ఎలాంటి వైషమ్యాలు పెట్టుకోవద్దు. కొన్ని కారణాల వల్ల కొందరికి సపోర్ట్ చేస్తారు, కొందరు మన మీద వ్యతిరేకత అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి గెలిచిన తర్వాత అందరికీ మీరే సరిపచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ అవసరం ఉన్నా మరి వాళ్ళ అవసరాలను గుర్తెరిగి న్యాయమైన ప్రతి విషయాన్ని వాళ్ళకు ప్రభుత్వ పథకాలను చేరవేసి వారి ద్వారా లబ్ధి పొందేలాగా చేసినట్టయితే తప్పకుండా 100% ఆమోదాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా కృషి చేయాలని, ఈ రానున్న 4 ఏళ్ల కాలంలో మన గ్రామాలన్నీ కూడా మరి అభివృద్ధి పదంలో నడిచి అన్నీ కూడా పచ్చని పల్లెలుగా రూపుదిద్దుకోవాలని నా ఆకాంక్ష. కాకపోతే ఇంతకన్నా ముందు మాట్లాడిన వారు ఇద్దరు సర్పంచ్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్ని 100 వరకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా మరి మన గ్రామాలకు చెందడం లేదు. అవి ఇంకా ఎన్నో దారి అందుకున్నాయని చెప్పడం జరిగింది. రాజకీయాలు మాట్లాడొద్దన్నారు, కానీ ఒకసారి మాట్లాడినా ఇది రెండోసారి ఏమనుకోవద్దు. గతంలో మనకు ఎక్కడికక్కడ చాలా వరకు నిధులు మనం వినియోగించుకున్నాము. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలోనే ఆ విష సంస్కృతి ఏర్పడింది. కాకపోతే దాన్ని మెల్లిగా ఒకేసారిగా మార్చడం జరగదు. కాబట్టి మనం కూడా మెల్లిమెల్లిగా మనకున్న సమస్యలను మన అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంతలో కొంత చెప్పడం జరిగింది. కనీసం 3% సిఎస్ఆర్ ఫండ్స్ అన్న మన గ్రామానికి
వేరే ప్రాంతాల్లో పెట్టినా పర్వాలేదని మీ అభిప్రాయాన్ని మరి పై స్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత మా మీద ఉంది. ఆ దిశగా మేము కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత మంచి కార్యక్రమంలో అదేవిధంగా మీ అందరినీ ఒకే